ఆశీర్వాదాలు పొందుకోవాలని మరొకసారి దేవుని బట్టి మీ అందరికీ మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్ అగైన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరు వారంగా కూడుకుంటున్నాం. మరియు వచ్చే సంవత్సరంలో యానివర్సరీ దాని గురించి కొన్ని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని అనుదిన ప్రార్థనలో 31st నైట్ గురించి కూడా నేను ఇది అయిన తర్వాత డిస్కషన్లో మాట్లాడతాను. ఇండియాలో ఉన్నటువంటి సహోదరులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారందరి గురించి కూడా మనం ఒకరి గురించి ఒకరు ప్రతిరోజు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత మనందరి పట్ల ఉంది. అది మనం చేయగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత తక్కువ మంది ఉండి ఇటు రీతిగా మనం ముందుకు వెళ్తున్నాం అని అంటే ఒక వ్యక్తిని మనం ఆశీర్వాదకరంగా మార్చగలగాలి అని అంటే అట్టి ఆశీర్వాదం మనం పొందుకున్నటువంటి వారమే. ఆ యొక్క ఆశీర్వాదము గుండా మనందరం నడిచినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. మోషే గారి గురించి మనం మాట్లాడుకుంటా చాలాసార్లు మనం విన్నటువంటి సంగతులు, మాట్లాడుకున్నటువంటి సంగతులు. ఆయన తదనంతరం ఆ ప్లేస్లో ఒక వ్యక్తిని నిలబెట్టడం జరిగింది. ఎవరు నిలబెట్టారు? దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ అనేటువంటి వ్యక్తిని నిలబెట్టడం జరిగింది. 400 ఏళ్ళు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చూసాం. 400 ఏళ్ళు బానిస బ్రతుకుల్లో ఉండి అక్కడి నుంచి వారందరినీ విడిపించడానికి దరిదరికి మోషేని వాడి దేవుడు ఎన్ని సంవత్సరాలు నడిపించాడు? 40 సంవత్సరాలు నడిపించుకుంటాడు. ఈ 40 సంవత్సరాల్లో జరిగిన ఈ జీవిత విషయం అంతా కూడా దాని తర్వాతన ఒక వ్యక్తిని దేవుడు వాడుకుని ఆ స్థానంలో ఒక వ్యక్తిని నిలబెట్టగలిగాడు. సపోజ్ మన ఈ పరిచయ విషయంలో కూడా పని వారంగా మేము ఉన్నాం, లేకుంటే సహకారులుగా మేము ఉన్నాం. దేవుని యొక్క పని పాటల్లో మనం ఉపయోగకరంగా నిలబడగలిగినాం అని అంటే కూడా ఎక్కడుండి మెయిన్ పర్సన్గా ఉండి నడుస్తున్నటువంటి వ్యక్తి ఎంత బాధ్యత ఉందో మీరందరికీ కూడా అంతే బాధ్యత అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. నిలబడి నడిపిస్తున్నటువంటి ఆ వ్యక్తి యొక్క ఆత్మాభిషేకం ఎటు రీతిగా ఉందో అదే ఆత్మాభిషేకం మీ అందరి పట్ల కూడా ఉండడం కూడా అంత అవసరం. ఎందుకు ఆ మాట చెప్తున్నాను నేను? అందుకే అన్నాను మాట. ఏమని? ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తులు ఆశీర్వాదకరంగా నిలబడగలగాలి అని అంటే ఆయన యొక్క ఆత్మ అభిషేకం వలన మాత్రమే అది జరుగుతుంది. ఒక వ్యక్తి దేవుని యందు ఆశీర్వదింపబడాలి అని అన్నప్పుడు ఆ వ్యక్తిని మనం దేవుని దగ్గర తీసుకొచ్చి ఉన్నాం, పరిచయం చేస్తూ ఉన్నాం, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నాం, దేవుని అంగీకరించే రీతిగా మనం ముందుకు నడిపిస్తూ ఉన్నాం, సహకారాలన్నీ కూడా మన వల్ల అయినటువంటి అన్నీ చేస్తూ ఉన్నాం అని అంటే కూడా అదే రీతిగా ఉన్నటువంటి అభిషేకం మనకు అవసరం. మోసే చనిపోయిన తదనంతరం తన ఉన్నటువంటి ఆ పొజిషన్లో తను నడిపించినటువంటి ఆ లీడర్షిప్లో యెహోషువను ఏర్పాటు చేయడం జరిగింది దేవుడు. మీరు ఎప్పుడైనా సరే చాలామంది యెహోషువ గురించి కొన్ని విషయాలు గమ్మునికి చెప్పకపోవడానికి గల రీజన్ ఏముంటుందని అంటే ఇది చెప్పాలంటే ముందు మోషే గురించి పూర్తి వివరణ చేయగలిగి ఉండాలి. దాని గురించి ఏమవుతుందంటే సబ్జెక్ట్ అంతా అట్టిపోతుంది. దాని గురించి ఈ విషయాలు చాలామంది త్వరగా పంచుకోరు. అందరూ నేను అనట్లేదు, కానీ త్వరగా పంచుకోవడానికి గల రీజన్ ఏముంటుందంటే అది. కానీ ఎప్పుడైనా గమనించండి, అటువంటి పొజిషన్ ఆక్యుపై చేయాలి, అటువంటి పొజిషన్ను అంగీకరించగలిగి ఉండాలని అంటే యెహోషువ తనేంటి, తన పరిస్థితి ఏంటి, తన యొక్క ఆధ్యాత్మిక జీవన విధానం ఏంటి అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఈజ్ దట్ రైట్ ఆర్ నాట్? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సపోజ్ రేపు పొద్దున్న నేను ఇక్కడ లేను, సహకారులుగానో లేకుంటే దీంట్లో పాలిభాగస్తులుగానో మీరందరూ ఉండి ఉన్నారు. నేను లేనప్పుడు కూడా ఆ ఒక్క పొజిషన్కి వచ్చి మీరు అందరూ నిలబడగలిగి ఉండాలని అంటే ద సిమిలర్ ఇంపాక్ట్ నా జీవితంలో దేవుడు ఏ విధంగా తీసుకొస్తా ఉన్నాడో అటువంటిది కూడా మీ అందరి జీవితంలో ఉండగలిగినప్పుడు మాత్రమే ఆ పని చేయడానికి మనం ముందుకు రాగలుగుతాం. ఇస్ దట్ రైట్ ఆర్ నాట్? ఎందుకనంటే ఒక బాధ్యతను స్వీకరించడం అనేటువంటిది అంత ఆసమాష విషయం కాదు. ఈయన కూడా భయపడినట్టుగానే ఉంటుంది. యెహోషువ కూడా అటువంటి బాధ్యతను స్వీకరించాలని అంటే భయపడినట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. యెహోషువ గ్రంథం మనం చెప్పకుండా విని సహోదరుడు ఎందుకు ఓపెన్ చేశాడు మీకు తర్వాత నేను రెఫరెన్స్లతో చెప్తాను. 4 సార్లు ధైర్యపరిచినట్టుగా మనకు కనబడుతుంటుంది. 1 కాదు 2 కాదు 4 times. నువ్వు ధైర్యంగా నిలబడు, మోషేకి నీకు తోడున్నట్టుగా నీకు తోడై ఉంటాను. మోషే
నది ఏ విధంగా అయితే దాటించగలిగాను అటు రీతిగా నిన్ను దాటిస్తాను. ఎటువంటి ఇబ్బందులు నీ దగ్గరికి రాకుండా నిన్ను కాపాడేటువంటి బాధ్యత అవన్నీ కూడా నేను వహిస్తాననేటువంటి, కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండేటువంటి మాట ఆ యెహోషువకు దేవుడు చెప్పడం జరిగింది. దేవుడు ఈరోజు ఆ విషయంలో కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. యెహోషువ ఆయన పేరు ఏంటంటే మొదట యెహోషువగా లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పేరు ఏమైనా ఉన్నదంటే హోషేయ. ఒకసారి మీరు సంఖ్యాకాండం చూసినట్లయితే 13వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 13వ అధ్యాయం మనం చూసినట్లయితే 8వ వచనంలో అక్కడ మాట రాయబడి ఉంటుంది. నూను కుమారుడిని ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ. ఆయన పేరేటమ్మా హోషేయ. ఈ హోషేయ ఈ పేరును దానికి అర్థం ఏంటనంటే రక్షణ అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ హోషేయ అనేటువంటి ఈ పేరును మోషే ఏం చేస్తాడంటే ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పేరును మార్చి యెహోషువగా మార్చడం జరుగుతుంది. దాని అర్థం ఏంటంటే దేవుడు రక్షిస్తాడు, లేదా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈయన ఒక పేరును మార్చి ఆయన జీవిత విధానం ఎలా ఉందయ్యా అని అంటే, యవనస్తులుగా ఆయన ఉన్నప్పుడు యెహోషువ ఐగుప్తు దేశంలో పుట్టినటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు. ఆ హిస్టరీ అంతా చదువుకుంటే అక్కడ అదే ఉంటుంది. అక్కడ పుట్టి అక్కడ పెరిగినటువంటి తన యవ్వన జీవితం అంతా కూడా ఈ మోషేతో నడిచినప్పుడు 40 సంవత్సరాలు మోసే ఈ ప్రజలందరినీ విడిపించడానికి తీసుకొచ్చున్నాడు కదా. ఈ 40 సంవత్సరాలు ఇతనితోనే ఉంటాడు. ఇతను గమనించవలసిన విషయం ఏంటంటే ఈ 40 సంవత్సరాలు మొదటి నుంచి కూడా మోషేతో ఉన్నట్టుగానే ఉంటుంది. అతని దగ్గర తరబీదు పొందుతాడు. ఈ విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న నిర్గమకాండం మనం చూసినట్లయితే సరి తీని నిర్గమకాండం 33వ వచనం, 33వ అధ్యాయం. ఇందాక మీరు సంఖ్యాకాండం ఒక నిమిషం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం చదువుకున్నాం కదా, 8వ వచనం చదువుకున్నాం. అది కంప్లీట్ చేద్దాం పూర్తిగా. ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ, బెన్యామీను గోత్రమునకు 16వ వచనం, అదే అధ్యాయంలో 16వ వచనం. దేశంలో సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ఆయన పేరు మార్చి ఆయన ఏమని పెట్టాడంటే హోషేయకు యెహోషువ అనేటువంటి పేరును నామకరణం చేయడం జరిగింది. అక్కడి నుంచి అతను యవన జీవితం అంతా కూడా ఆ మోషే గారితో ఆయన నడవడం జరిగింది. నిర్గమకాండం 33వ అధ్యాయంలో 11వ వచనం ఆ మాట రాయబడి ఉంటుంది. ఒకసారి తెరిచి చూసినట్లయితే చదవండి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చిచుండెను. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ అతనికి పరిచారకుడుగా ఈయన నిలబడి ఉన్నాడు. క్లియర్ గా కనబడుతుంది. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడిన రీతిగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చిచుండెను. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ అను యవ్వనస్తుడు అని అంటే అప్పటికి ఆయన యవ్వన కాలం ఉన్నప్పుడు కూడా ఈతో ఉండడం జరిగింది. యవ్వనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు అనేటువంటి మాట. అలాగే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ మోషే నా ప్రభువా వారిని నిషేధింపుమని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యవ్వనస్తుడు ఎట్లా ఉన్నాడంటే మోషే దగ్గర పరిచారకుడిగా ఉండి ఉన్నాడు. గమనించాలి, మన సంఘంలో మనం నిలబడి ఉన్నాం. మనం సంఘం యొక్క పనులకు చేదోడు వాడోడుగా నిలబడగలుగుతున్నాం అని అంటే తగు రీతి అయినటువంటి ఆత్మ అభిషేకము దేవుడు కలగజేసినప్పుడు మాత్రం అది జరుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఇదైనా పర్లేదు. ఈవెన్ ఇందాక మనం మాట్లాడారు కాబట్టి ఖర్చు విషయం ఇంకొక అంతైనా కానీ ఏదైనా ఒక వ్యక్తికి మనం సువార్త చెప్పగలిగినట్లయితే మనం పడినటువంటి ఆ ఒక శ్రమ అంతటికి కూడా వాల్యూ ఏర్పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటిదే జరిగింది లాస్ట్ వీక్. కొత్త వారును దేవుని యొక్క ఆత్మ అభిషేకం
వారికి కలగాలనేటువంటి తాపత్రయమే మనం ప్రయత్నించినటువంటి ఆ ప్రయత్నం. మనుషులు గొప్ప చేయడానికో, లేకుంటే మనం గొప్పగా చూపించుకోవడానికో, లేకపోతే ఇంకోటి కాదు. కానీ దేవుని యొక్క సువార్తను చాటి చెప్పేటువంటి విషయంలో అందరం కూడా పాలు భాగస్థులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్టి రీతిగా ఈ యొక్క యవనస్తుడు ఆయనకి చేదోడు వాదోడు ఉండి పరిచయ విషయంలో ఆయనతో పాటు ఉంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇంకొక క్వాలిటీ, ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే అన్వేషణ, ఎదురు చూస్తూ ఉండడం. అక్కడ జరిగినటువంటి విషయాలు మనం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువు. దేశంలో సంచరించి చూసిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువాయు యెఫున్నె కుమారుడగు కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఈయన ఎంత బాధ్యత తీసుకున్నాడు అని అంటే, అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశం ఎట్టి రీతిగా ఉందో మనం వెళ్ళి చూడాలని అంటే ఈయనతో పాటు కాలేబు, ఆయనతో పాటు ఇంకొక 10 మంది యవనస్తులు అక్కడ రాయబడి ఉంటుంది అనమాట. ఎన్నో వచ్చిన వరకు మనం చదివినట్లయితే 10వ వచ్చిన వరకు చదివినట్లయితే చదువుదాం. ఇంకా భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారికి భయపడకురనిది. ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా నెక్స్ట్ ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలులందరికీ కనపడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ప్రదేశం ఎట్లా ఉంది, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఒక గూఢచారిగా అక్కడికి ఆ ప్రదేశానికి వెళ్ళి అన్వేషించి అక్కడ స్థితిగతులను తీసుకురావడానికి తన పట్ల తను ఏం చేశాడంటే ఒక బాధ్యతను తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా ఇది దేవుని పని అని అనుకున్నప్పుడు, ఆ బాధ్యతను స్వీకరించగలిగినటువంటి వ్యక్తులుగా మనం నిలబడగలిగినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదంలో ప్రతి ఒక్కరికి కూడా పాలుభాగస్తులుగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అది ఎంత చిన్నపోయినప్పటికీ, అది కనీసం బ్రూమ్తో చక్కగా ఊడ్చేదైనా, వ్యాక్యూమ్ క్లీన్ చేసేదైనా, ఎట్లాంటి పైన సరే. ఎందుకు ఈ మాటలు చెప్తూనే ఉన్నానంటే, కడ వరకు వచ్చేసాం. ఈ సంవత్సరపు దినంలో ఆఖరి దినం వరకు వచ్చాం. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు మన జీవితం పట్ల వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు ఈ సంవత్సరం, అది నెరవేరేటువంటి పరిస్థితిలో ఆయన ఏంటి అనేటువంటిది మనకు తెలుసు. ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, ఆయన చేయగలిగినటువంటి పని ఏదైనా లేదు, ఆయన చేయలేనటువంటిది ఏది కూడా లేదు. అయినప్పటికీ కొన్నిసార్లు మన జీవితంలో డిలే అవుతుంటాయి. దానికి గల కారణాలు ఏంటో తెలుసా? దేవుడు ఆశించినటువంటి రీతికి మనం బ్రతకకపోవడం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆశించినటువంటి రీతిగా మనం నడుచుకోలేనప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు అని అంటే, మనల్ని చెక్కుతూ ఉంటాడు, మలుస్తూ ఉంటాడు. దాన్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు మన జీవితానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆశీర్వాదాలు ఏమైతున్నాయో అవి పొందుకోవడానికి అర్హులం అవుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఆయన్ని నువ్వు పొందుకున్నటువంటి ఆ ఒక ఆత్మ అభిషేకం నీలో ఉండకుండా నువ్వు ఒక 10 మందికి దేవుని యొక్క విషయాల గురించి మాట్లాడడానికి, లేకుంటే దేవుడు పని కొరకు ఒక సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడతావు. ఒక సమయాన్ని వెచ్చించి నీవు పొందుకున్నటువంటి ఒక ఆత్మ అభిషేకం, ఒక ఆశీర్వాదం వేరే వ్యక్తి జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండడానికి నువ్వు కార్యం తలపెడతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దానికి మనం చేయవలసిన పని ఏంటి? దేవుని పని పట్ల మనం ఒక బాధ్యత కలిగి ఉండడం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క యవనస్తుల్లో మనం చూసినట్లయితే అయ్యే విషయాలు కనబడతా ఉంటాయి. మరొక మాట మనం చూద్దాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం. 18వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుతాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మ పొందినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతనిని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి ఇంకా రాజుకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ, అందరూ ఎదురుగుండా అతన్ని నిలబెట్టి వారి కన్నుల ఎదుట వారిని నిలబెట్టి అతనికి ఒక ఆజ్ఞ ఇమ్ము. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ
దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా 23వ వచనం వరకు చదువుకుందాం. యాజకుడైన ఎలీహాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఉరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలులందరూ అనగా సర్వ సమాజము అతని మాట చెప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మోషేకు కొన్ని మాటలు చెప్పాడు. ఈ యొక్క యవనస్తుని తీసుకొచ్చి నీవు అభిషేకించాలి. అభిషేకించడానికి ముందు ఆయన ఒక మాట చెప్పాడు. అతను దేంతో నింపబడి ఉన్నాడట? ఆత్మతో నింపబడ్డాడు. ఎటువంటి ఆత్మతో? దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి అయి ఉండి, నేను చాలాసార్లు అది చెప్తున్నాను, చిన్న పని అన్నా మన దేవుడి విషయంలో మనం చేయాలంటే మన మొదటి ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువు నీ యొక్క ఆత్మను కుమ్మరింపు. తద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. లేకుంటే మన యొక్క అనాలిసిస్ కానీ మన యొక్క థాట్స్ కానీ పెట్టుకుని ముందుకెళ్ళినట్లయితే కొలాప్స్ అవుతాం, మొత్తానికి ఏది జరగదు. ఆయన యొక్క ఆత్మాభిషేకం కలిగినప్పుడు ఏం అవుతుంది తెలుసా? ఏమి ఆలోచనలు లేకుండా నువ్వు వెళ్ళి నిలబడినప్పుడు కూడా కార్యాలు చేయడం దేవుడు నువ్వు చూడొచ్చు, క్లియర్గా చూడొచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో ఏం చేయాలంటే ఫుల్గా సరెండర్ అయిపోవాలి, దేవునికి సరెండర్ అయిపోవాలి. ప్రభువా నీ యొక్క కార్యం కొరకు చేయాలని ఆశ ఆలోచన మాకు ఉంది, కానీ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం మాలో లేకుండా ఉన్నాయి. కాబట్టి నీ యొక్క ఆత్మ అభిషేకం కొరకు నేను నిలబడుచున్నాను, నేను ప్రార్థిస్తుంటున్నాను. అప్పుడు దేవుడికి మనం ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క ఆత్మ అభిషేకం మనపై కుమరింపు చేసినప్పుడు ద వే ఆఫ్ అవుట్లెట్ మనకి చూడబోయేటువంటిది ఏమైతుంటుందో అద్భుత ఆశ్చర్య రీతిగా కనిపిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి రీతిగా దేవుడి పని కొరకు నింపబడినటువంటి మనమందరం కూడా ఆయన యొక్క ఆత్మ కొరకు మనం ప్రార్థించగలగాలి. ప్రార్థించినటువంటి ఆత్మ పొందుకున్నటువంటి ఆ వ్యక్తికి అభిషేకిస్తున్నప్పుడు అందరి ముందు తీసుకొచ్చి పెట్టమని చెప్పాడు అక్కడ. ఎందుకనంటే ఆ వ్యక్తికి కొన్ని బాధ్యతలు ఏర్పడి ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా కూడా వినవలసినటువంటి మాటలు, అతను చెప్తున్నటువంటి మాటలు అంగీకరించేటువంటి విధంగా ఉండాలి. కాబట్టి నీ చెయ్యి అతనిపై ఉన్నదనేటువంటి విషయం వీళ్ళందరికీ తెలియాలి. కాబట్టి మధ్యలో తీసుకొచ్చి ఆ పని చేయమని చెప్పాడు. దేనికి మహిమ కలుగును గాక. దీన్నే మనం ఒకరి పట్ల ఒకరు ఆ గౌరవప్రదమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా నా పక్కవాడు నాకంటే మంచి భక్తిపరుడు అనుకున్నప్పుడు మాత్రమే ఈ యాటిట్యూడ్ మనకు వస్తుంది. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మనం గమనించినప్పుడు వారిలో ఉన్నటువంటి విషయాలు ఖచ్చితంగా మనం బయటపట్టవచ్చు. ఒక మనిషి గురించి పైనుంచి కిందకి తోలు వలిచినట్లయితే వారి యొక్క జీవిత విధానాల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. కాదు వాడు జీవిత పరిస్థితి ఎట్టి రీతిగా ఉన్నప్పటికీ దేవునిలో ఆ వ్యక్తి ఉండగలుగుతున్నాడు అని అంటే అభిషేకం లేకుండా ఖచ్చితంగా ఉండలేడు. ప్రైజ్ హల్లెలూయా. ఆ అభిషేకం కలిగినటువంటి వ్యక్తి దేవుడి యొక్క పని పట్ల ఆశ కలిగి ఉంటాడు. దేవుడు యొక్క పని పట్ల ఆశ కలిగినటువంటి ఆ వ్యక్తి అక్కడ నిలబడుతున్నాడంటే అభిషేకం కలిగినటువంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, అభిషేకం కలిగినటువంటి వ్యక్తిని గురించి నువ్వు ఇది చేస్తున్నావు అంటే ఆయన కంటి గుడ్డి తాకినట్టే. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. చాలా చాలా బాధ్యత కలిగి ఆ గౌరవప్రదమైనటువంటి విషయాల్లో మనం చాలా ఆచితూచి ఉండగలిగినటువంటి పరిస్థితి ఇక్కడ దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 23వ వచనం చదువుతాం. అతని మీద చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతడు ఆత్మతో నింపబడ్డాడు. మొదటి నుంచి మనం చూసుకున్న యవ్వన కాలంలో మోషేకి పరిచయం చేయడానికి యెహోషువ వచ్చి ఉన్నాడు. ఆయన పేరు ఎప్పుడైతే ఈయన మార్చున్నాడో అన్ని దినములు ఆయనతోటే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. ఆయన యవ్వన కాలంలో కూడా దేవుడు ఆయనకి మోషేకి పరిచయం చేయడానికి ఇష్టపడి ఉన్నాడు. బాధ్యతను స్వీకరించినటువంటి వ్యక్తిగా కూడా మనల్ని ఆయన్ని చూస్తూ ఉన్నాం. అన్వేషణ కొరకే ఒక ప్రదేశానికి వెళ్ళి స్థలం అంతటిని కూడా గాలించి ఇక్కడ ప్రజలు రావడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉందా లేదనేటువంటి విషయం కొరకు గూఢచారిగా ఆ ప్రదేశానికి వెళ్ళి అన్వేషణ చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. మూడవదిగా అభిషేకం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ అభిషేకం కలిగినటువంటి వ్యక్తిని అక్కడ ఏం చేశాడు తెలుసా? మోషే ఉండవలసినటువంటి స్థానంలో ఆ వ్యక్తిని నిలబెట్టాడు. మొట్టమొదటిసారిగా అక్కడే జరుగుతుంది అన్నమాట. ప్రజడు హల్లెలూయా. మోషేకి ఉన్నటువంటి అభిషేకం ఏంటి? మోషే ఏమో దేవుడితో డైరెక్ట్గా నేరుగా మాట్లాడుతున్నాడు. 40 సంవత్సరాలు ఈ జనాలందరినీ తీసుకుని వచ్చి వాగ్దాన ప్రదేశానికి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క అభిషేకం కలిగినటువంటి ఆ యొక్క
పొజిషన్లో నాయకుడిగా నిలబడగలగాలని అంటే ఆషామాషి విషయం కాదు. అది అంత ఈజీ విషయం అంటారు చెప్పండి? మనకిస్తే మనం ఏం చేస్తాం? నేను చేయగలుగుతానని నిలబడగలుగుతామా? ఇంకొకటి గమనించాలి, ఈ 40 సంవత్సరాలు అక్కడ 400 సంవత్సరాలు బాధలు భరించినప్పటికీ వాళ్ళని అక్కడ తీసుకొచ్చిన ఏ ఒక్క రోజు కూడా ఈయన మీద సనగకుండా ఎవరు లేరు వాళ్ళు. ఇస్ దట్ రైట్ ఆర్ నాట్? ప్రతి ఒక్క రోజు ఈయన మీద సనుగినట్టుగానే కనబడుతుంది. ఎవరి మీద? మోషే మీద. పేషెన్స్ లూజ్ అయిపోతాం అలాంటి టైంలో. ఇస్ దట్ రైట్ ఆర్ నాట్? మనకు ఉన్నటువంటి ఓపిక నశించిపోద్ది. వీళ్ళదేంటి, ఇలా ఎంతసేపు వీళ్ళ గురించి మనం ఆలోచించి వీళ్ళ గురించి మనం ఇది చేసినా సరే మన మీద సొనుగుతూ ఉన్నారని అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక పేషెన్స్ అనేటువంటి లూజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బట్ లేటర్గా ఉన్నటువంటి తను మరలా దేవుడికే మొరబెట్టడం మనం చూస్తుంటాం. మోషే తెలిసి 40 సంవత్సరాలు ఈయన కూడా ఆయనతో పాటు తిరగడం లేదా? ఒకసారి ఆ మాట కూడా రాయబడి ఉంటుంది, చూద్దాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో 12వ వచ్చిన మాట చూద్దాం ఒకసారి. మరి ఎవడను పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అదే దాని 11వ వచ్చిన నుంచి చదువుదాం. 80 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగిన ఐగుప్తు దేశం నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన ఎప్పున్నే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువాయు తప్ప, వారిద్దరు తప్ప 12వ వచనంలో ఏం రాయబడి ఉంది? మరి ఎవడను మనసు పూర్తిగా ఉన్నట్టుగా ఎవరో లేరు అక్కడ. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఈ 40 సంవత్సరాల ప్రయాణం అంతటి విషయంలో కూడా వీరిద్దరు మనుషులు తప్ప ఆ మోషేకి సపోర్ట్గా నిలబడినటువంటి వ్యక్తులు, మిగతా వారందరూ కూడా ఇబ్బందుల నుంచి ఇడిపించినప్పటికీ, దేవుడితో మాట్లాడడం చూసినప్పటికీ, అన్ని విషయాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సనుగుతూనే ఉన్నారు. కానీ ఈయన నిలబడ్డాడు. మరి ఎంతమంది జనంతో ఆయన కూడా ఏకీభవించాలి కదా. అక్కడ పుట్టినటువంటి వ్యక్తే, వీరితో పాటు పుట్టినటువంటి వ్యక్తే, ఆ ఐగుప్తు దేశంలో పుట్టినట్టుగానే ఉంటుంది యెహోషువ యొక్క జనం. మరి ఎందుకు దేవుడు ఎంచుకున్నాడు అయ్యానంటే దిస్ ఈస్ ద క్వాలిటీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు అంత గొప్ప బాధ్యతను దేవుడు ఈ వ్యక్తికి అప్పచెప్తున్నాడు అయ్యానంటే ద క్వాలిటీస్ మనం చూడాలి. ఇప్పుడు నుంచి మనం మాట్లాడుకునేది అదనమాట. ఎందుకు దేవుడు తన యొక్క పని నిమిత్తం ఎవరినెవరిని ఏర్పరచుకుంటాడనంటే అబ్జర్వ్ చేస్తుంటాడు మన యొక్క ప్రవర్తన. దేవుడు మన యొక్క హృదయాంతలోచనను గుర్తిరిగినటువంటి వాడు. ఎవరికి ఏ పని బాధ్యత అప్పచెప్పాలో ఆయనకు పూర్తిగా తెలుసు. ఆ బాధ్యత మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే అక్కడ జరుగుతూ ఉంది. అందు గురించి ఆ మోషే చేయగలిగినటువంటి ఆ గొప్ప బాధ్యత ఏదైతుందో ఆ బాధ్యతను ఈయనకి మొట్టమొదటిసారిగా ఇవ్వడం చూసినట్లయితే, రెండోసారికి ఇంకొకసారి ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం. ద్వితీయోపదేశ కాండంలో 31వ అధ్యాయం 23వ వచనం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 23వ వచనం. ఎలాగూ సెలవిచ్చింది. ఇది రెండోసారి. ఇందాక మనం ఆల్రెడీ చూసాం, అభిషేకించి జనాలందరూ ఎదురుకుండా ఆయన ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రెండోసారి ఆయన మోషే ఉన్నటువంటి ఆ ప్లేస్ లో ఈయన పెట్టడం జరుగుతూ ఉంది. చూద్దాం 31-23 వచనం. ధైర్యంగా ఉండుము, నేను హల్లెలూయా, నేను ఒక ప్రమాణం చేశాను, వారికి ఒక వాగ్దాన ప్రదేశం ఉంది, ఆ ప్రదేశానికి వెళ్ళవలసి ఉంది. అందు గురించి అక్కడ రాయింది. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువాకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను ప్రమాణపూర్వకముగా వారికి ఇచ్చిన దేశమునకు ఇశ్రాయేలులను నీవు తోడుకుని పోవాలనని నేను నీకు తోడైందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవయ్యా. మోషేకి నేను చెప్పినటువంటి బాధ్యత ప్రకారంగా, వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా ఆ పని చేయడానికి మోషే తర్వాత నియమించుకున్నటువంటి వ్యక్తి ఎవరు? నూను కుమారుడైన యెహోషువ. నేను ఏర్పరచుకున్నాను, నిన్ను నడిపిస్తాను, నీవు చేయవలసింది నిబ్బరం కలిగి ధైర్యంగా నిలబడంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేశం కానీ దేశం వచ్చి ఉన్నాం మనం, పరిస్థితులు కాదు. నలుగురు నాలుగు మాట్లాంటారు, వీరా ఏంది వీళ్ళకి అట్టయింది అనుకునే వాళ్ళు చూస్తారు, పక్క నుంచి గమనించే వాళ్ళు కూడా ఉంటారు. మన ఈ పరిచర్యలో పాలుభాగస్థలం ఉన్నాం కాబట్టి ఈ మాట చెప్తున్నాను. ధైర్యంగా నిలబడగలగాలి. నేను దేవుడు చెప్పినటువంటి పనిని నియమించడానికి, ఆ పనిని నెరవేర్చడానికి ఇక్కడ బతుకున్నానని అనుకోవాలి.
ప్రజడు హల్లెలూయా. మనుషులు మనం చూస్తారనో, లేకుంటే వాళ్ళకి మనకేదో పూదండలో గుచ్చుతారనో, లేకపోతే ఇంకోటి చేస్తారని కాదు. నిజమైనటువంటి భక్తునిగా సరైన రీతిగా ఆలోచించుకుంటే, ఇప్పుడు నేను చనిపోతే దేవుడితో నేను ఉంటాననేటువంటి ధైర్యం నీకు కలగాలి ఉండాలి. ప్రజడు హల్లెలూయా. సంవత్సరం అయిపోయింది. సంవత్సరం కాలంలో మనం చేసినటువంటి యొక్క పరిచయం అంతటి విషయంలో దేవుడి కొరకు నేను ఎంతగా ఉపయోగపడ్డానో, దేవుడి యొక్క కార్యం కొరకు నేను ఎంత సమయాన్ని వెచ్చించానో, చాలా సంతోషమైనటువంటి విషయం. బెడ్ మీద ఉన్నప్పటికీ కూడా దేవుడి యొక్క సన్నిధి విషయం గురించి ఆలోచించడం జరిగింది. అది కదా భక్తి అంటే నేను ఒక మనిషిని పొగడడం అనేటువంటిది కాదు. ఇక్కడ మన జీవితాల్లో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు హౌ వి ఆర్ రియాక్టెడ్. మన మధ్యలో లేడు చంద్ర. వివాహం అన్ని విషయాల్లో కంటే ఘనమైనది, అందరికీ తెలుసు. వివాహం ఉంది, 19th నుంచి సెలవులు ఉన్నాయి. మనం మాట్లాడుకునే విషయాలు చెప్తున్నాను. 19th నుంచి తనకి కూడా సెలవులు అప్రూవల్ ఉన్నాయి. కార్యం ఉందనంటే అది కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని తను 19th వెళ్ళి శుభ్రంగా భార్యతో, నూతన వధువుతో చక్కగా షాపింగ్ చేసుకుని ఏమైనా చేయొచ్చు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితాలు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము వంకలు పెట్టుకుంటామా, లేదా దేవుని పని కొరకు మనం ఆలోచిస్తామో కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. సంవత్సరానికి 365 రోజులు నిన్ను బ్రతికించినటువంటి దేవుడు, సంవత్సరానికి 365 రోజులు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి నీకు చక్కగా నీకు మంచి వసతులు ఏర్పరిచి తన పని కొరకు నిన్ను ఏర్పరచుకున్నటువంటి విషయాన్ని పదే పదే జ్ఞాపకం చేసినప్పుడు కూడా ఆ కార్యాన్ని చేయలేనటువంటి పరిస్థితులు మనం ఉండొద్దు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఎనీ టైం ఏ పని చెప్పగలిగినా కానీ అభిషేకంతో అభిషేకింపబడినటువంటి వ్యక్తిగా, పౌరుషం కలిగినటువంటి దేవుని బిడ్డగా మనం నిలబడగలిగినప్పుడు ఎనీ టైం ఏ పని చేయడానికైనా మనం ఇష్టపడతాం. ఒక వ్యక్తి మనం దూషిస్తున్నప్పటికీ, తిడుతున్నప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ నేను చేసేది ఇది దేవుని కొరకు అనుకున్నప్పుడు మాత్రం మన పరిస్థితి వేరు విధంగా నిలబడగలుగుతాం. దానిని బట్టి మనం పొందుకునే ఆశీర్వాదాలు వేరు విధంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీతోనే కాదు, నీ తర్వాతి తరం వారి మీద కూడా ఈ ఎఫెక్షన్ ఉంటుంటుంది అనమాట. ఆ ఎఫెక్ట్ ఉంటుంటుంది. నిన్ను చూసి గమనిస్తున్నటువంటి బిడ్డలు, నిన్ను చూసి నా తండ్రి ఇలా కదా, లేకుంటే నా తల్లి ఇలా కదా అని గమనించినటువంటి బిడ్డలు, వారి యొక్క విధి విధానాలు, జీవిత విధానాలు మార్పు కలగాలని అంటే కనుక ద రియల్ విట్నెస్, వాళ్ళ ముందు కనబడుతున్నటువంటి రియల్ విట్నెస్ మనమే. హల్లెలూయా. ఎన్నో కథనాలు చదివించవచ్చు, ఎన్నో పుస్తకాలు వారి చేత విద్య నేర్పించుండొచ్చు, కానీ ద రియల్ విట్నెస్ వారు చూస్తూ పెరుగుతున్నటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారు? మనం అంటాం ఎక్కువ సేపు. ఈజ్ దట్ రైట్ ఆర్ నాట్? కాబట్టి దేవుడి విషయంలో మన యొక్క భక్తి ప్రభావం మన పిల్లల మీద పడేటువంటి అవకాశం ఇప్పటికైనా ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దేవుడి విషయంలో మనం ఇటు రీతిగా మనం బ్రతకగలిగి ఉండాలి. ఇది రెండోసారి, కిందకు ఒకసారి చూస్తాం, రెండోసారి తన పని విషయమై తనను ఎట్టి రీతిగా ఏర్పరచుకునేటువంటి విషయాలు మనం చూద్దాం. ఆఖరుగా తను ఆ పిలుపుకు లోబడినటువంటి విషయాల గురించి ఒక మాట రాయబడి ఉంది యెహోషువ గ్రంథం. ఇక్కడ ఈ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన నిలబడలేనటువంటి పరిస్థితి. ఆ ధైర్యం సరిపోదు, ఎవరికైనా సరిపోదు. ఒకవేళ మోషేతో కాలంలో ఒకవేళ మనం ఉన్నప్పుడు కూడా, మనం ఉన్నట్లయితే కూడా మనమే వంకలు చెప్పుకొని మనం బ్రతకడానికి ఇష్టపడుతుంటాము. చాలాసార్లు కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మనకు నోటికి తెలిసినటువంటి మాట చిన్న అబద్ధమే కదా అనుకుని ఏదో చెప్పుకుంటూ పోతాం. అన్ని గమనిస్తున్నాడు దేవుడు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. హృదయాంతరంలో వచ్చి ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి దేవుడి పని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన సన్నిధి విషయంలో చాలా అప్రమత్తంగా మనం బ్రతకగలిగి ఉండాలి. ఆఖరు వారంలోకి మనం వచ్చి ఉన్నాం. ఏం చేస్తాం, ఎలా చేస్తున్నాం, ఇంకొక సంవత్సరం దేవుడు మనకి ఇస్తున్నాడు. మన జీవితంలో ఇంకొక సంవత్సరాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. ఆ సంవత్సరం దేవుడి కొరకు మనం ఏ విధంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచన ఈ రోజు నుంచి మన హృదయంలోకి రావాలి. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. అది చూద్దాం. 1వ అధ్యాయంలో నేను ఇందాక చెప్పిన రీతిగా 4 సార్లు దేవుడు అక్కడ చెప్తాడు ధైర్యంగా ఉండమని. 6వ వచనం చూద్దాం మొదటిగా. 1వ అధ్యాయం 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఈ ప్రదేశమును హల్లెలూయా. నీవు ధైర్యంగా నిలబడు. వారికి ఇచ్చినటువంటి ఇందాక మనం ఒకసారి చూస్తాం, ఇది మరి మనలా చూస్తున్నాం. నీవు ధైర్యంగా నిలబడు, నేను నీకు తోడై ఉంటాను. వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క భూమిని నీకు ఖచ్చితంగా ఆ ప్రజలకు ఏర్పాటు చేసినటువంటి దాన్ని
పొందుకునే రీతిగా మిమ్మల్ని నేను నడిపిస్తానని దేవుడు ధైర్యం చెక్కొస్తున్నటువంటి విషయం. అలాగే ఏడవ వచనంలో కూడా ఇంకొక మాట ఉంటే చూద్దాం. అదే అధ్యాయం 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి మరలా చెప్తా ఉన్నాడు, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడు, బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు అప్పగించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలనని నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు. ఇది చాలా జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకపోకూడదు. ప్రజలు హల్లెలూయా. నిబ్రంగా ఉండు, ధైర్యంగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండు. బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలనని నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించాలి. నీవు దాని నుండి కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకూడదు. దేవుడు మనకు ఒక పని ఏర్పాటు చేశాడు, మన పట్ల ఒక ఆశ ఆలోచన కలిగి ఉన్నాడు. దానిని మనం ఆచరించేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు ఇటు తొలగిపోయేటువంటి పరిస్థితుల్లో మనం ఉండొద్దు, నేర్చించేటువంటి పరిస్థితులు అసలు ఉండొద్దు. ధైర్యం కలిగి నిబ్రం కలిగి ముందుకు వెళ్ళాలి. బహు జాగ్రత్తగా ఒక పనిని సాధకం చేయగలగాలి. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 9వ వచనం, అదే అధ్యాయంలో 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్రము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము. అల్లో దిగులు పడకము, జడియకము. ఎటువంటి భయం నీకు అవసరం లేదు, ఎటువంటి దిగులు చింత నీకు అవసరం లేదు. ఎట్టి రీతిగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏమైపోతుంది, ఎవరేమనబోతున్నారు అవసరమే లేదు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్రము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండెను. హల్లెలూయా. మార్గం అంతటిలో కూడా ఆయన నీకు తోడుగా ఉంటానని దేవుడు చెప్తా ఉన్నాడు. 18వ వచనం, అదే అధ్యాయం 18వ వచనం. ఇంకొక మాట, హల్లెలూయా. నీ మీద ఎవరైతే మరలా తిరుగుబడి చేస్తున్నారో నీ చెప్పినటువంటి ఒక మాటను బట్టి నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు. నీవు నిబ్రమ కలిగి ధైర్యం తెచ్చుకునే వలనని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేత అభిషేకముబడి దేవుని యొక్క పని కొరకు ప్రాకులు పడేటువంటి వ్యక్తి యొక్క జీవిత విధానం ఇటు రీతిగా కలిగి ఉండాలి. ఇటు రీతిగా ఉన్నప్పుడు యెహోషువ ఆయన ఒక మాట చెప్పాడు కదా, ఏమన్నా ఒక మాట రాయబడి ఉంటుంది 1వ అధ్యాయంలో 8వ వచనంలో. ఇందాక మనం చూసాం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఈ ధర్మశాస్త్రం అంతట్లో బోధింపక తప్పిపోకూడదు. ఆయన ఇచ్చినటువంటి ఒక పరిశుద్ధ గ్రంథం ఏదైతుందో ఆ విషయంలో మనం ఖచ్చితంగా తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటిని ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసి చక్కగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకిచ్చినటువంటి యొక్క జీవపు గ్రంథమును మన పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయనంటే అటు రీతికి మనం ఏ విధంగా మన జీవిత విధానం ఉండాలో దానిని దీంట్లో లిఖితపూర్వకంగా రాయబడి ఉంది. దానిని మనం ధ్యానించగలిగినప్పుడు మనం నడవలసినటువంటి మార్గంను తెలియజేస్తాడు, మనం బ్రతకవలసినటువంటి మార్గంను తెలియజేస్తాడు. మన బ్రతుకు తెరువు ఏ విధంగా ఆయన కొరకు మనం నిలబడగలగాలి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తాడు. అటు రీతిగా దాన్ని ధ్యానించి దాన్ని అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మన గమ్యం తథ్యం. ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక మాట రాసి ఉంచున్నాడు. ఏంటి? నేను నా ఇంటి వారను యెహోషువను సేవించదు. ఒకసారి చూద్దామాట. 24వ అధ్యాయం 15వ వచనం. 24వ అధ్యాయం 15వ వచనం. ఆ కాలంలోనే కాదన్నమాట, ఈ కాలంలో కూడా ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఒక సవాలుగా విసరబడింది. అది ప్రతి ఒక్క వ్యక్తికి ఇంటి ముందు మనకు చూసినట్టయితే ఈ మాట రాయబడి ఉంటుంది, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదు. ఆయనే కాదు, ఆయన తర్వాతి తరం వారు కూడా దేవుని సేవించడానికి ఇష్టలై ఉన్నారు. ఎందుకో ఆయన గమనించినటువంటి రీతి చూస్తారు. ఒక యవనస్తుడు మోషే దగ్గర తరబిదు పొందుకొని పేరు మార్చబడి తన యవ్వనం అంతా పరిచర్య చేయడానికి ఇష్టపడ్డ ఉన్నటువంటి వ్యక్తి అటు రీతిగా అన్వేషణ విషయమై బాధ్యతను స్వీకరించి తాను దేవునికి ఎటు రీతిగా ఉపయోగపడాలో గమనించినటువంటి వ్యక్తి, స్వీకరించినటువంటి వ్యక్తి తర్వాత దేవుని యొక్క అభిషేకం పొందుకొని తన కార్యాలు మొదలుపెట్టినప్పుడు అందరి ఎదుర్కొండా యెహోవా దేవుడు తీసుకొచ్చి మోషే చేత అతను అభిషేకించి వారందరికీ కూడా ఒక లీడర్గా, వారందరికీ కూడా ఒక
నియమ నిబంధనలు పాల్గొనేటువంటి విధంగా ఆ గ్రంథమును వారికి ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం అంతటిను కూడా బోధించి వారి మాటల్లో వినేటట్టుగా దేవుడు ఏర్పాటు చేసి ఎవరైతే విన్నారో వారందరూ కూడా చనిపోతారని చెప్పాడు డైరెక్ట్గా. రెండో ఆప్షన్ కూడా లేదు ఇంకా. ప్రజడు హల్లెలూయా. అట్టి రీతిగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన నిలబడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన లోబడినటువంటి తత్వం బట్టి, దేవుని ప్రేమకు ఆయన లోబడినటువంటి తత్వం. మోషేని చూస్తా ఉన్నాడు. మోషే నేరుగా వెళ్ళి దేవుడితో మాట్లాడుతున్నాడు. దాక్కున్నట్టు కింద మనం చూసాం. ఇస్ దట్ రైట్ ఆర్ నాట్ చూసాం కదా ఒక క్వశ్చన్లో. అటువంటి తను గమనించినటువంటి విషయాలను, తను ఎదురుగుండా ఆ విట్నెస్ మోషేని చూసినటువంటి తన జీవితాల్లో నేర్చుకున్నటువంటి విషయాలు ఎక్కడికి తీసుకెళ్ళి తెలుసా? అంత గొప్ప బాధ్యత మోసే స్వీకరించినటువంటి బాధ్యత తన భుజాల మీద వేసుకుని ముందుకు వెళ్ళడానికి సిద్ధపడేటువంటి రీతిగా తీసుకెళ్ళి దేవుడు చెప్పాడు, ధైర్యంగా నిలబడం, నిన్ను నడిపిస్తానని. ప్రైజ్ హల్లెలూయా. చిన్నమందగా మనం ఈరోజు ఉండి ఉన్నాం. ఎక్కడ వారమో ఎచ్చటి వారం అయినప్పటికీ అందరూ ఒక స్థలంలో మనం ఇక్కడ కూడుకుని ఉన్నాం. పరిచర్య నిమిత్తమై ప్రతి ఒక్కరికి దేవుడు పెట్టినటువంటి భారం ఇది. ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఉన్నాడు? వేరే వ్యక్తిని ఎందుకు ఆయన నిర్మించుకుని ఉండలేదు? నీ పట్ల ఒక ఆలోచన, ఆశ దేవుడికి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఏర్పరచుకున్నాడు, నీకు జీవించడానికి ఒక మార్గం ఏర్పరిచాడు. తగినటువంటి రీతిగా నిన్ను ఇక్కడ అభిషేకిస్తున్నాడు, ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. అంచెలంచెలుగా నిన్ను హెచ్చిస్తూ ఉంటున్నాడు. నువ్వు అనుకున్నటువంటి పరిస్థితి కాదు, మనం కూడా ఊహించలేనటువంటి పరిస్థితికి దేవుడు మన అందరినీ కూడా తీసుకువెళ్ళబోతున్నాడు. దానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన పని నిమిత్తమై మనకున్నటువంటి ఒక వాగ్దానం నెరవేర్పు కొరకు దాని గురించే మలుస్తా ఉన్నాడు, చెక్కుతా ఉన్నాడు, జీవించాలంటున్నాడు, ప్రవర్తన సరి చూసుకోమంటున్నాడు, జాగ్రత్తగా నడుచుకోమని అంటున్నాడు, హృదయంలో ఉన్నటువంటి మాటలు నేను వింటా ఉన్నానని చెప్తా ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన పని కొరకు మనల్ని సాధనముగా వాడుకోవడానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరు మనం ప్రేరేపింపబడినటువంటి వారు ఒకరు ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసినట్లయితే, ఒకరు ప్రార్థించినట్లయితే మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా.